మనం గెలవడం కష్టం అనుకున్నప్పుడు ఎదుటివాడుకి సంబంధించి వాడు అసలు పోటీలోనే లేడని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇదే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గుడివాడలో అనుసరిస్తున్నటువంటి వ్యూహం. అక్కడ వాస్తవంగా వెలిగొండ రాము ఎక్కడి నుంచినో వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. గుడివాడ ఆయనే విదేశాల్లో ఉద్యోగం చేసి వ్యాపారం పెట్టి అక్కడి నుంచి వచ్చారు. చాలా పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు కొడాల నానికి వచ్చేటప్పటికి సుదీర్ఘకాలంగా అక్కడే వస్తూ ఉండటం సహజంగా ఒక వ్యతిరేకత ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. అయితే ఎందుకనో భయం వచ్చినట్టుంది. తాజాగా అఫిడవిట్లో ఏదో తేడాలు వచ్చినాయని కంప్లైంట్ ఇచ్చారు. అవన్నిటి తోసిపుచ్చుతా కొడాల నాని అభ్యర్థిత్వాన్ని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి పోటీ చేయించాలనుకున్నారు, అది మిస్ అయింది. అంటే అక్కడే భయపడుతున్నారు. ఇప్పుడు ఇంకా భయం ఉన్నట్టుంది. అందుకని చెప్పి తను ఎక్కడో కొడాలని ఏదో కార్పొరేషన్కి సంబంధించిన బిల్డింగ్ అద్దెకి తీసుకున్నాడట. అది చూపించలేదు కాబట్టి అనర్హుడు అని చెప్పేసి అద్దెకి తీసుకున్న దాన్ని ఎందుకు చూపెడతారు? ఎవడైనా అద్దె కట్టకపోతే చూపెడతారు. అద్దె అతను కట్టేశాడట, కాకపోతే దాంట్లో కొన్ని మాకు అభ్యంతరాలు ఉన్నాయి, అది ఇందులో చూపెట్టలేదు కాబట్టి అంటే అవి తోసిపుచ్చుతారు ఎన్నికల అధికారులు. ఆ కారణంగా ఇప్పుడు అతను అనర్హుడైపోయాడు అని చెప్పేసి పత్రికలో వార్తలు రాయిస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తద్వారా కొడాల నాని పోటీలో లేడు అని. వాస్తవంగా అతని అభ్యర్థిత్వం ఓకే అయిపోయింది. స్క్రూటినీ తర్వాత ఫైనల్ అయిపోయాక ఇంకెవడు తీసేసేది. కానీ అతను పోటీలో లేడనే ప్రచారం చేయడం ద్వారా గెలుపొందడానికి ఎత్తు వేసినట్టు కనబడుతోంది తెలుగుదేశం అక్కడ.